కడప జిల్లా పాస్టర్స్ ఫెడరేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా భాస్కర్గా మాట్లాడుతున్నాను. గత 4 రోజుల నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణ వార్త క్రైస్తవ లోకానికి అది తీరని లోటు. ఒక పెద్ద వృక్షాన్ని కోల్పోయినటువంటి వారిగా మేమెంతో తీవ్రమైనటువంటి బాధను దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఆయన యాక్సిడెంటల్గా చనిపోయారని ధృవీకరించారు, కానీ మాకైతే కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి అనేకులు కూడా అనుమానాలను ప్రభుత్వమే దాన్ని వెలికి చేసి మరి అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా అన్నిని వాటిని పరిగణంలోకి తీసుకొని ఆయన యాక్సిడెంటల్గా చనిపోతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము దాన్ని స్వాగతిస్తాం. ఒకవేళ అది దాని వెనక కుట్ర కోణంగా హత్య చేసి ఏదైనా ఉందేమో అనేటువంటి అనుమానాన్ని మరి క్రైస్తవ నాయకులు, పెద్దలు, సంఘాలు, దైవ సేవకులు, ప్రజా సంఘాలు అన్ని కూడా వ్యక్తపరుస్తూ వస్తున్నాం. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. మేము ప్రభుత్వం పట్ల నమ్మకంగా ఉంటున్నాం. మరి ప్రభుత్వం పట్ల మాకెంతో విశ్వాసం ఉంది, న్యాయం చేస్తారని. మరి ప్రభుత్వాలు మన భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా మతాలకు స్వేచ్ఛ ఉంది కనుక ఆ స్వేచ్ఛను అందరూ కూడా మరి కాపాడవలసిన బాధ్యత నేటి ప్రభుత్వాలపైన ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, క్రైస్తవులు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణము వెనక ఏదుందో ఆ నిజాన్ని లోకానికి తెలియచేసి న్యాయమును త్వరగా చేయాలని, మరి రిపోర్టు గవర్నమెంట్ ఇన్ని రోజులు అంటే పోస్ట్ మార్టం రిపోర్టు వెంటనే 24 గంటలు లేకపోతే 2 రోజులు మరి 29వ తేదీ వరకు దాన్ని నానబెట్టడం వెనక చాలా అనుమానాలకు తావిచ్చినట్లుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం